ఇప్పుడు మనము శ్రీమద్ భగవద్గీత 16వ అధ్యాయము దైవాసుర సంపత్ విభాగ యోగంలోని 19 మరియు 20వ శ్లోకముల భావమును తెలుసుకుంటాము. తానహం ద్విషత క్రూరాన్ సంసారేషు నరాధమాన్ క్షిపామ్యజస్రమశుభాన్ ఆసురీస్వేవ యోనిషు ఆసురీయోనిమాపన్నా మూఢా జన్మని జన్మని మామప్రాప్య కౌంతేయ తతో యాంతమాం గతి. ఈ శ్లోకముల యొక్క భావం ఏమనగా, నన్ను ద్వేషించేవారు క్రూరులు పాపకర్మలు చేసే ఆ నరాధములను నేను నిరంతరము అసుర సంబంధమైన నీచ జన్మలందే త్రోసివేస్తాను. అర్జున, ఆసురికమైన జన్మను పొందిన మూర్ఖులు ప్రతి జన్మలోనూ నన్ను చేరకుండానే అంతకంటే నీచమైన జన్మమును పొందుతారు. ఇంతవరకు ఆసురీ సంపద యొక్క లక్షణాలను చెప్పడం జరిగింది. ఈ శ్లోకాలలో ఆసురీ సంపద గల వారికి లభించే ఫలితాలను భగవానుడు తెలియజేస్తున్నారు. నరకం అనేది ప్రత్యేకంగా ఎక్కడో ఉండదు. నీచ జన్మను లభించడమే నరకం అని చెప్పబడుతుంది. అందువలన మనం ఎల్లప్పుడూ దైవీ సంపద గుణాల కోసము కృషి చేయవలసి ఉన్నది. ఈ మానవులలో లేదా జీవులలో 3 రకములుగా ఉన్నట్టు చెప్పవచ్చును. ఒకటి క్రూరత్వం కలిగిన వారు, 2 మానవత్వం కలిగిన వారు, 3 దివ్యత్వము కలిగిన వారు. భగవానుడు అందరిలో నివసిస్తూ ఉన్నాడు కావున ఇతరులను ద్వేషిస్తే భగవానుని ద్వేషించినట్లే. కనుక మనం ఎల్లప్పుడూ సత్కార్యములు చేయవలసి ఉంది. సత్కార్యములు చేస్తే సద్గతి లభిస్తుంది, దుష్కార్యములు చేస్తే దుర్గతి లభిస్తుంది. ఇది ఈశ్వరుని యొక్క నియమము లేదా సృష్టి నియమము. ఇక్కడ ఈ శ్లోకములలో తానహం అనగా నేను వారిని నీతి జన్మలలో విసిరివేస్తాను అని భగవానుడు చెప్పడం జరిగింది. అనగా భగవానుడు సర్వశాస్త్రకుడు, ఆయన కర్మఫల ప్రదాత. మనం చేసే పనులకంతా ఆయన ఫలితాలను ఇచ్చేవాడు. సర్వ జీవగతి నిర్ణేత, సర్వ జగన్ నియామకుడు. అదే విధముగా నరాధమాన్ అని చెప్పడం జరిగింది. ఇది ఒక అనగా కఠిన పదముతో భగవానుడు తన కోపమును లేదా రౌద్రమును తెలియజేస్తున్నారు. ఇంతకు ముందు కూడా వినాశయ దుష్కృతం అని చెప్పడం జరిగింది. అందువలన ఇటువంటి అసలు సంపద కలిగినటువంటి నరాధములను నేను నీచ జన్మలలోకి విసిరివేస్తాను అని కోపంగా చెప్తున్నారు. కావున మనము నరాధములుగా ఉండకుండా నరోత్తములుగా ఉండేదానికి ప్రయత్నం చేయవలను. భయభక్తులు కలిగి జాగ్రత్తతో మంచి ప్రవర్తనతో మన జీవితంలో గడపవలసి ఉన్నది. లేకపోతే అనేక నీచ జన్మలు పొంది శిక్షలు అనుభవించవలసి ఉండును. అందువలనే దీనికి అనుగుణముగా గరుడ పురాణంలో పాపులకు విధించే శిక్షలు వర్ణింపబడినవి. తర్వాత క్షిపామి అనే పదము యొక్క అర్థము విసిరివేస్తాను అనగా ఇక్కడ భగవానుడు తీవ్ర వైఖరితో కోపంతో విసిరివేస్తాను అని చెప్పడం జరిగింది. ప్రేమగా మెల్లగా ఒక చోట ఉంచుతాను, వారిని మంచి జన్మలలో ఉంచుతాను అని మృదువుగా ప్రేమగా చెప్పడం లేదు. అజస్రం అనగా ఎల్లప్పుడూ అనగా నీడవలే మన పాపకర్మలు మనకు సుఖ దుఃఖములను ఇస్తా ఉంటాయి. పాపాత్ములకు తప్పక శిక్ష లభిస్తుంది అనేది ఇక్కడ దైవశాసనంగా ప్రపంచ శాసనంగా తెలియజేయబడినది. వారు మేడ మెట్టపై నుండి క్రిందకు పడిన బంతివలే ప్రతి జన్మలో కిందికి జారిపోతూ నీచ జన్మలు తీసుకుంటారు.
మామ ప్రాప్యేవ అనగా భగవంతుని గురించి తెలుసుకోకుండానే భగవంతుని పొందకుండానే క్రింది జన్మలకు వెళ్ళిపోతూ ఉంటారు. క్షిపామివేస్త్రం అనగా వారిని నేను ఎల్లప్పుడూ విసిరివేస్తాను అని చెప్పే దాంట్లో యద్భావం తద్భవతి, ఏది మనము చేస్తుంటే దానికి ఫలితం వస్తుంది. దీనిలో మనోవిజ్ఞాన శాస్త్రము సైకాలజీ వివరణ ఉన్నది. అదే విధముగా సైన్స్ లో చెప్పబడినటువంటి న్యూటన్స్ ఫస్ట్ లా మరియు థర్డ్ లా, 1వ నియమము 3వ నియమం కూడా ఉన్నది. న్యూటన్స్ యొక్క మొదటి నియమం ఏం చెప్తుందంటే ప్రతి వస్తువు అదే వేగంతో కదలడం జరుగుతుంటుంది. అనగా మంచి చేసేవారు మంచి చేస్తూనే పోతూ ఉంటారు, చెడు చేసేవారు చెడు మార్గంలోనే వెళుతూ ఉంటారు. 3వ నియమం ఏం చెప్తుందంటే యాక్షన్ రియాక్షన్, చర్య ప్రతిచర్యల గురించి తెలుపుతుంటుంది. మనం చేసే ప్రతి ఒక్కదానికి అంతే బలం కలిగినటువంటి ప్రతిచర్య ఉంటుంది. మనం చెడు పనులు చేస్తే దానికి ప్రతిచర్య కూడా, శిక్ష కూడా అంతే బలంతో దుఃఖం ఉంటుంది. ఇది మంచి జన్మలు నీచ జన్మలు పొందేదానికి యాక్షన్ రియాక్షన్. ఈ విధముగా ఈ శ్లోకంలో న్యూటన్ సైన్స్ ప్రకారం గాని మనోవిజ్ఞాన శాస్త్రం ప్రకారం గాని ఉన్న ప్రకృతి నియమములు చెప్పబడినవి మనము వీటిని తెలుసుకొని జాగ్రత్తగా అర్థం చేసుకొని దైవ సంపదను పెంచుకోవలసిన అవసరము ఉన్నది. శుభం భూయాత్.